ఇది వచ్చేసి మర్సిడీస్ ఎస్ క్లాస్. సో వన్ ఆఫ్ ది లెజెండరీ కార్ మర్సిడీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యింది. ఇది వాళ్ళ ఫ్లాగ్షిప్ కార్ అనేది. ఓకే. అండ్ మోర్ ఓవర్ 2018 మోడల్, జస్ట్ 29,000 డ్రివెన్. సో మేము మాక్సిమం వెహికల్ కిలోమీటర్స్ ని కూడా మైండ్ లో పెట్టి ఇది చేస్తాము. ఎక్కువ కిలోమీటర్ వెహికల్ తిరిగిండే వెహికల్స్, అలాంటి వెహికల్స్ మేము ఇది చేయలేము. సో లెస్ డ్రివెన్ కార్ ఇది చూడండి, 2018 మేక్, జస్ట్ 29,000 డ్రివెన్. ఓకే. నేను చాలా షోరూమ్స్ లో చూసాను, ఒక కార్ కి డ్యామేజెస్ ఉన్నా సరే, ఏ ఉన్నా సరే కవర్ చేసేస్తారు అండ్ వాళ్ళే ముందు పెయింటింగ్ అలాంటివి చేసేస్తూ ఉంటారు. కానీ మీరు వచ్చిన కార్ని వచ్చినట్టు పెట్టేస్తారంట ఇన్స్పెక్షన్ తర్వాత. సో ఎలా అలా కస్టమర్ కి అంత జెన్యూన్ గా ఇచ్చేస్తారు? నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే, మనం ఇప్పుడు నేను ఇది ఫ్రంట్ పోర్షన్ కానీ ఏదైనా స్క్రాచెస్ ఉన్నా కానీ అది నేను ఇప్పుడు పెయింట్ చేపిస్తే కస్టమర్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్. సో నాకు రీపెయింట్ అయ్యే వెహికల్ ఇచ్చారు, నాకు యాక్సిడెంట్ అయ్యే వెహికల్ ఇచ్చారు. సో అలాంటి క్వశ్చన్ మార్క్స్ మేము అస్సలు కస్టమర్స్ కి ఇవ్వము. ఏ కండిషన్ లో ఉంటుంది అలా కండిషన్ లోనే చూపిస్తాము కస్టమర్ కి. సో వాళ్ళకి కూడా ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, వీళ్ళు జెన్యున్ గానే పెట్టారు వెహికల్, ఏం యాక్సిడెంట్ కాలేదు, చిన్న స్క్రాచెస్ ఏమున్నాయి అలాగే ఉంది అని. అండ్ మోర్ ఓవర్ మీరు సిటీలో డ్రైవ్ చేస్తారు మేడం, అది చిన్నది కానీ పెద్దది కానీ స్క్రాచెస్ ఉన్నే ఉంటుంది. సో అది సహజం, దానికి ఏం చేయలేము. సో మరి పెయింట్ కొట్టేస్తే మరి అది ఇట్ విల్ బి లైక్ unnecessary we are giving question marks to the customer. అవును.